కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికెళ్లి షాక్ ఇచ్చారట వైఎస్ జగన్ దంపతులు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్టీఆర్ ఇంటికి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తుతం ఎన్నో రకాలైన కొత్త ప్రభుత్వ నిర్ణయాలతో పాపం జగన్మోహన్ రెడ్డికి దిగులు పట్టేసుకుంది కాబోలు. అందుకే భార్య సమేతంగా జూనియర్ ఎన్టీఆర్ని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఎంతో వేగంగా తన పనులను, సినిమాకి సంబంధించిన విషయాలని చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో కూడా ఇంతవరకు ఆయన ఏ రకంగానూ ముందుకెళ్ళలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ని కలిసి బాలకృష్ణ, లేదంటే చంద్రబాబు, ఇంకా నారా లోకేష్ ఆ రెడ్ బుక్ లిస్ట్ గురించి పాపం జగన్మోహన్ రెడ్డి బాగా కంగారు పడుతున్నారట. ఆ విషయంలో తనకి ఏ రకమైనటువంటి వెసులుబాటు కల్పించాలని కోరుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి సతీమణి ఈ విషయాల్లో బాగా నేర్పరి అని అంటారు. మరి అందుకే జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిని కూడా తీసుకుని వెళ్ళి పొలిటికల్గా తనకి జైలు జీవితం ఖాయమని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చేసిన నేపథ్యంలో ఈ విషయంలో తనకి సాయం చేయాలని కోరడానికే ఎన్టీఆర్ని కలిసినట్టుగా తెలుస్తోంది. నేరుగా వెళ్తే చంద్రబాబు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే ఇంకా బాలకృష్ణ గారు కానీ అపాయింట్మెంట్ కాదు కదా, కనీసం రిస్క్తో తీసుకున్న విషయమే. కాబట్టి ఈ విషయంలో చంద్రబాబుని నేరుగా అలా కలవడం కంటే కూడా ఎన్టీఆర్ని రిక్వెస్ట్ చేస్తే మేలనుకున్న జగన్ దంపతులు ఆయన కలిసినట్టుగా చెప్తున్నారు. కానీ కాగల ధర్మాన్ని ఎవరు ఆపలేరు కదా అన్నారట ఎన్టీఆర్.